హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ మీకు కోర్సెస్లో బై నౌ ఆప్షన్ కనబడకపోతే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫోన్కి పేమెంట్ లింక్ వస్తుంది, పే చేసి యాక్సెస్ చేయొచ్చు. సో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి యూజ్ అవుతుంది. సోషల్ 9th క్లాస్ 7th లెసన్ భారతదేశంలో పరిశ్రమలు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బాక్స్ ఐటమ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మొదటి నూలు మిల్లుని ముంబైలో 1854లో స్థాపించారు. 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన కాలంలో భారతదేశం ఇంగ్లాండ్కి వలస ప్రాంతంలో ఉంది. ఇంగ్లాండ్లో ఆ సమయంలో వస్త్రాలకు బాగా గిరాకీ ఉండడంతో భారతదేశంలో వస్త్ర పరిశ్రమ వృద్ధి చెందింది. మొదటి జనపనార మిల్లుని కోల్కతా దగ్గర రిష్రాలో 1859లో స్థాపించారు. సో 1854 మొదటి నూలు మిల్లు ముంబై, 1859 మొదటి జనపనార మిల్లు కోల్కతా దగ్గర రిష్రా. 1947లో దేశ విభజన తర్వాత జనపనార మిల్లులు భారతదేశంలో ఉండిపోయాయి. కానీ జనపనార ఉత్పత్తిలో 4/3 ప్రాంతం అంటే 3/4, సో ఈ ప్రాంతం మొత్తం ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్లో ఉండిపోయింది. భారతదేశంలో చాలా కాలం పాటు చేతి వృత్తులు, ప్రత్యేకించి బట్ట తయారీ ప్రధాన పరిశ్రమగా ఉంది. వలస పాలనలో కొన్ని పరిశ్రమలు మినహా దేశంలో బలమైన పారిశ్రామిక పునాది పడలేదు. భారతదేశాన్ని బ్రిటిష్ వారి వస్తువులకు మార్కెట్గా మలచుకోవడమే వారి విధానం. సో ఈ విధానాన్ని అనుసరించడం వల్ల, భారత్ని బ్రిటిష్ వారి వస్తువులకు మార్కెట్గా మలచుకోవడం వల్ల భారతదేశంలో సాంప్రదాయ కుటీర చేతి వృత్తులు సర్వనాశనమయ్యాయి. ఆయా వృత్తుల వారు అధిక సంఖ్యలో నిరుద్యోగులు కావడానికి ఇది దారితీసింది. అనేక పారిశ్రామిక వస్తువుల్ని భారతదేశం దిగుమతి చేసుకునేది. 1947 తర్వాత దేశంలో పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు తీసుకున్నారు. కర్మాగారాలకు యంత్రాలు, ఇంధన వనరు, సాధారణంగా విద్యుత్తు అవసరం ఉంటుంది. బట్టను తయారు చేసే ఆధునిక పరిశ్రమకు చేతి మగ్గం కాకుండా విద్యుత్తో నడిచే మరమగ్గాలు కావాలి. ఇనుము, బొగ్గుతో ఉక్కు షీట్లు తయారు చేసే కొన్ని కర్మాగారాలున్నాయి. మరికొన్ని ఉక్కు షీట్లను ఉపయోగించి ఉక్కు పైపుల్ని తయారు చేస్తాయి. అయితే ఉక్కుకి ఇనుము, బొగ్గు వంటి ముడి పదార్థాలు మౌలిక వనరులు. మౌలికం అంటే తప్పనిసరిగా ఉండాల్సినవి. సో పరిశ్రమకు అవసరమయ్యే వివిధ ముడి సరుకుల తయారీకి ఖనిజాలు, ముడిలోహాలు మౌలిక వనరులు. ప్రజలు ఉపయోగించే వినియోగ వస్తువులు తయారు కావాలంటే ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశల్లో అనేక కర్మాగారాల పాత్ర ఉంటుంది. పారిశ్రామికీకరణ చెందాలంటే వివిధ రకాల కర్మాగారాలు పెద్ద సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే యంత్రాలు, విద్యుత్, ఖనిజాలు, ముడి లోహాలు, రవాణా సౌకర్యాలు వంటి కొన్ని మౌలిక సౌకర్యాలు అవసరం. యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు, ముడిలోహాలు, రవాణా సౌకర్యాల్ని తయారు చేసే పరిశ్రమల్ని మౌలిక పరిశ్రమలు అంటారు. పరిశ్రమలు నెలకొల్పే ప్రదేశం. పరిశ్రమలు ముడిసరుకుల లభ్యత, శ్రామికుల అందుబాటు, పెట్టుబడి, విద్యుత్, మార్కెట్ వంటి అంశాలపై పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక కార్యకలాపాలు మొదలైతే పట్టణీకరణ మొదలవుతుంది. ఒక్కొక్కసారి పట్టణాల్లో లేదా పట్టణాలకు దగ్గరగా పరిశ్రమల్ని నెలకొల్పుతారు. కాబట్టి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ జంటగా పురోగమిస్తాయి. పట్టణ కేంద్రాలు కల్పించే అనేక సేవల్ని ఉపయోగించుకోవడానికి అనేక పరిశ్రమలు అక్కడ కేంద్రీకృతమయ్యే ధోరణి కనబడుతుంది. వీటిని బృహత్ పారిశ్రామిక వ్యవస్థలు అంటారు. క్రమేపీ పెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పడుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం అనేక పరిశ్రమలు విదేశీ వ్యాపారం దృష్ట్యా ముంబై, కోల్కతా, చెన్నై వంటి రేవు పట్టణాల్లో ఏర్పడ్డాయి. ఫలితంగా చుట్టూ విశాల వ్యవసాయిక గ్రామీణ ప్రాంతాల్లో కూడిన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పట్టణాలు ఏర్పడ్డాయి. వ్యవసాయ ఆధారిత
పరిశ్రమలు. వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడ్డ పరిశ్రమల్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటారు. వస్త్ర పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ వాటా 14%. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ప్రత్యక్షంగా 45 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తుంది. సో ఇది డేటా చేంజ్ అయ్యేది న్యూ టెక్స్ట్ బుక్స్లో 2023-24. సో అంతకుముందు 3.5 కోట్లు అని ఉంటుండే. సో ప్రత్యక్షంగా 45 మిలియన్ల మందికి ఉపాధిని కల్పిస్తున్న పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. విదేశీ మారక ద్రవ్యంలో 2017-18లో ఈ రంగం నుండి వస్తున్న వాటా 15%. జీడిపిలో 4% వాటా వస్తుంది. ముడిసరుకు నుండి అత్యంత విలువైన ఉత్పత్తుల వరకు ఒక గొలుసు వలె విలువను చేర్చుతూ స్వావలంబన సాధించిన ఏకైక పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. సో ఈ వివరాలు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సెప్టెంబర్ 2018 నుండి తీసుకోబడ్డాయి. నూలు వస్త్రాలు 18వ శతాబ్దం తర్వాత మరమగ్గాలు వాడకంలోకి వచ్చాయి. వీటి సాయంతో ఇంగ్లండ్లో నూలు వస్త్రాలు అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి వాటిపై పన్నులు తక్కువగా ఉండడం వల్ల ఆ వస్త్రాల్ని తక్కువ ధరకు అమ్మేవారు. ఇంగ్లండ్లో మిల్లులో తయారైన బట్టతో పోటీ పడలేక మన సాంప్రదాయ వృత్తులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దేశంలో 1600 నూలు మిల్లులున్నాయి. వీటిల్లో 80% ప్రైవేట్ రంగంలో, మిగిలినవి ప్రభుత్వ సహకార రంగాల్లో ఉన్నాయి. 4 నుండి 10 వరకు మగ్గాలు ఉండే చిన్న కర్మాగారాలు వేల సంఖ్యల్లో ఉన్నాయి. తొలి సంవత్సరాల్లో పత్తి బాగా పండే గుజరాత్, మహారాష్ట్రలో వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతమై ఉండేవి. ఈ పరిశ్రమకు వ్యవసాయానికి దగ్గర సంబంధం ఉంది. నూలు వడకడం ఇప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో కేంద్రీకృతమై ఉంది. అయితే బట్ట నేయడం బాగా విస్తరించడం వల్ల సాంప్రదాయ నైపుణ్యాలైన నూలు, పట్టు, జరీనేత, ఎంబ్రాయిడరీ వంటి వాటికి అవకాశాలు లభించాయి. నూలు వడకడంలో భారతదేశానికి ప్రపంచ స్థాయి నాణ్యత ఉన్నా ఈ నాణ్యమైన దారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం లేనందున నేసిన బట్ట అంత నాణ్యంగా ఉండడం లేదు. చేతి మగ్గం, మరమగ్గం మిల్లుల్లో బట్ట నేస్తారు. చేతితో వడికే ఖద్దరు వల్ల అనేక మందికి ఇంటి వద్దే ఉపాధి లభిస్తుంది. భారతదేశం జపాన్కు నూలుని ఎగుమతి చేస్తుంది. భారత్ నుండి నూలు వస్త్రాల్ని దిగుమతి చేసుకునే దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్, తూర్పు ఐరోపా దేశాలు, నేపాల్, సింగపూర్, శ్రీలంక మరియు ఆఫ్రికా. జనపనార పరిశ్రమ జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం. ఎగుమతుల విషయంలో మనది 2వ స్థానం. మొదటి స్థానం బంగ్లాదేశ్. భారతదేశంలో ఉన్న మొత్తం జనపనార మిల్లులు సుమారు 70. వీటిల్లో అనేకం వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదీ తీరం వెంట 98 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పుతో కేంద్రీకృతమై ఉన్నాయి. హుగ్లీ తీరం వెంట నెలకొల్పబడడానికి కారణాలు: జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతాలు దగ్గరగా ఉండడం, నీటి మీద తక్కువ ఖర్చుతో రవాణా మరియు ఇతర రైలు, రోడ్డు, నీటి మార్గాలు ఉండడం. వెస్ట్ బెంగాల్ పక్క రాష్ట్రాలైన బీహార్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ల నుండి కార్మికులు తక్కువ వేతనాలకు అందుబాటులో ఉండడం ఈ పరిశ్రమ హుగ్లీ తీరం వెంట నెలకొల్పబడడానికి ఒక కారణం. జనపనార పరిశ్రమ జనపనార వస్తువుల ఎగుమతికి బ్యాంకింగ్, బీమా, రేవు సౌకర్యాల్ని కల్పించే పెద్ద పట్టణ కేంద్రం కోల్కతా. ఉపాధి జనపనార పరిశ్రమ 2.61 లక్షల కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తుంది. పరోక్షంగా జనుము, గోగు సాగు చేసే 40 లక్షల చిన్న సన్న రైతులకు మద్దతు ఇస్తోంది. పరోక్షంగా కూడా జనపనార పరిశ్రమపై చాలామంది ఆధారపడి ఉన్నారు. జనపనారకు బదులుగా రసాయనికంగా తయారు చేసిన వస్తువుల నుండి అంతర్జాతీయంగా పోటీ ఎదురవుతోంది. బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, థాయిలాండ్ వంటి ఇతర ఎగుమతిదారుల నుండి పోటీ వంటి సవాళ్లను ఈ పరిశ్రమ ఎదుర్కొంటుంది.
జనపనారను ప్యాకేజింగ్కి తప్పనిసరిగా ఉపయోగించాలన్న ప్రభుత్వ విధానం వల్ల దేశంలో వీటి ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. 2005లో ఉత్పత్తి నాణ్యతలు పెంచడం, జనుము రైతులకు మంచి ధర లభించేలా చూడడం, హెక్టార్కి దిగుబడులు పెంచడం వంటి ఉద్దేశాలతో జాతీయ జనపనార విధానాన్ని 2005లో రూపొందించారు. దీనికి ప్రధాన మార్కెట్లు అమెరికా, కెనడా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా వంటివి. పర్యావరణానికి హాని కలిగించని, అంతిమంగా ప్రకృతిలో కలిసిపోయే పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పెరగడంతో జనపనార ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. పంచదార పరిశ్రమ. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారత్ స్థానం రెండవ స్థానంలో ఉంది. బెల్లం, ఖండసారి ఉత్పత్తిలో మొదటి స్థానం భారతదేశం. ఈ పరిశ్రమకు అవసరమయ్యే ముడిసరుకైన చెరకుగడలు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. రవాణాలో చెరకుగడలోని సుక్రోజ్ శాతం తగ్గిపోతుంది రవాణా వల్ల. దేశంలో ఈ రాష్ట్రాల్లో 460 చక్కెర మిల్లులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా మరియు మధ్యప్రదేశ్. 60% చక్కెర మిల్లులు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లలో ఉన్నాయి. చక్కెర పరిశ్రమ సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇది సహకార రంగానికి అనువైంది. ఇటీవలి కాలంలో పంచదార కర్మాగారాలు దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలకు, ప్రత్యేకించి మహారాష్ట్రకు మారి అక్కడ కేంద్రీకృతమవడానికి కారణం ఈ ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే చెరకులో సుక్రోజ్ శాతం ఎక్కువగా ఉండడం. వాతావరణం చల్లగా ఉండడం వల్ల కూడా చెరకు నరికే కాలాన్ని పొడిగించవచ్చు. ఈ రాష్ట్రాల్లో సహకార కర్మాగారాలు బాగా పనిచేస్తున్నాయి. చెరకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే పని ఉండడం, పాత, అంతగా సమర్థత లేని ఉత్పత్తి విధానాలు, చెరకు గడల్ని కర్మాగారాలకు చేర్చడంలో ఆలస్యం మరియు చెరకు పిప్పి ఉపయోగాలు పెంచడం వంటివి. ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఖనిజాలు, లోహాల్ని ముడిసరుకులుగా ఉపయోగించే పరిశ్రమల్ని ఖనిజ ఆధారిత పరిశ్రమలు అంటారు. భారతదేశ ఉపఖండ భౌగోళిక నిర్మాణాన్ని బట్టి ఖనిజాలు వివిధ ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి. ఇనుము, ఉక్కు కర్మాగారాలకు అవసరమైన ఖనిజాలు ప్రధానంగా భారత ద్వీపకల్ప భాగంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఖనిజాలు ఉండే ప్రాంతాల్లోనే ఇనుము, ఉక్కు కర్మాగారాలు కూడా ఉన్నాయి. కర్మాగారాలు నడవడానికి అత్యవసరమైన ఇంధన వనరులపై కూడా ఈ పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. సాంప్రదాయ ఇంధన వనరులైన బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు వంటివి కూడా ఇవే ప్రాంతాల్లో దొరుకుతుండడంతో ఈ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పబడ్డానికి మరొక కారణం ఇనుము, ఉక్కు కర్మాగారాలు. ఇనుము, ఉక్కు పరిశ్రమలు మౌలిక పరిశ్రమలు. ఇతర భారీ, మధ్యతరహా, తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావలసిన యంత్రాలకు వీటిపై ఆధారపడి ఉన్నాయి. అనేక రకాల ఇంజనీరింగ్ వస్తువులు, భవన నిర్మాణ సామాగ్రి, రక్షణ, వైద్య, దూరవాణి, శాస్త్రీయ పరికరాలు, అనేక వినియోగదారి వస్తువుల వంటి వాటికి ఉక్కు అవసరం. ఉక్కు ఉత్పత్తి వినియోగాన్ని తరచుగా దేశ ప్రగతికి సూచికగా ఉపయోగిస్తారు. ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు, వీటికి అవసరమైన ముడి సరుకులు, ఇవి ఉత్పత్తి చేసే వస్తువులు భారీగా ఉండి రవాణా ఖర్చులు భారీగా ఉంటాయి. ఇనుప ఖనిజం, కోక్, బొగ్గు, సున్నపురాయి సుమారుగా 4:2:1 నిష్పత్తిలో అవసరమవుతాయి. 4:2:1 నిష్పత్తిలో అవసరమవుతాయి రేషియోలో. ఉక్కు గట్టిగా ఉండేలా చేయడానికి కొంత మోతాదులో మ్యాంగనీస్ కూడా అవసరం అవుతుంది. ప్రస్తుతం భారతదేశం ఏటా 32.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తితో ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తిదారుల్లో 9వ స్థానంలో ఉంది. దుక్క ఇనుము ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తలసరి వార్షిక వినియోగం 32 కిలోలు మాత్రమే ఉంది. అల్యూమినియం శుద్ధి. భారతదేశ లోహ పరిశ్రమల్లో అల్యూమినియం శుద్ధి 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
సో అల్యూమినియం గురించి చూద్దాం. అల్యూమినియం తేలిగ్గా ఉంటుంది, తుప్పు పట్టదు, వేడిని బాగా ప్రసరింపజేస్తుంది, కావలసినట్టు మలుచుకోవచ్చు, ఇతర లోహాలతో కలిపినప్పుడు బాగా దృఢంగా అవుతుంది. అల్యూమినియం విమానాలు, పాత్రలు, తీగల తయారీలో ఉపయోగిస్తారు. అనేక పరిశ్రమల్లో ఉక్కు, రాగి, జింకు, సీసం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా అల్యూమినియం ఆదరణ పొందుతుంది. భారతదేశంలో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అవి ఒడిశాలోని నాల్కో, బాల్కో, వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు. మొత్తం భారతదేశంలో 8 అల్యూమినియం శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. 2004లో భారత్లో 600 మిలియన్ టన్నులకు పైగా అల్యూమినియం ఉత్పత్తి చేసింది. భారతదేశం 2004 సంవత్సరంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి. ఇది పెద్ద మొత్తంలో అవసరమవుతుంది. ఈ పరిశ్రమ నెలకొల్పడానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో క్రమం తప్పని విద్యుత్ సరఫరా, తక్కువ ధరకు ముడి పదార్థాల సరఫరా కీలక పాత్ర పోషిస్తాయి. రసాయనిక పరిశ్రమలు. భారత్లో రసాయనిక పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది, వైవిధ్యత కూడా పెరుగుతోంది. దేశ స్థూల ఉత్పత్తి లేదా జీడిపికి సుమారుగా 3% రసాయనిక పరిశ్రమల నుండి వస్తోంది. పరిమాణ రీత్యా ఆసియాలో 3వ స్థానం, ప్రపంచంలో 12వ స్థానం ఆక్రమిస్తుంది. దీంట్లో భారీ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. రసాయనిక పరిశ్రమల్లో కర్బన అంటే ఆర్గానిక్, కర్బన రసాయనిక, అకర్బన అంటే ఇనార్గానిక్. అకర్బన రసాయనిక రంగాలు రెండింట్లోనూ వేగంగా పెరుగుదల ఉంది. మూలక రసాయనికాల్లో గంధకిక ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, క్షార పదార్థాలు, సోడా యాష్, కాస్టిక్ సోడా ముఖ్యమైనవి. గంధకిక ఆమ్లంను రసాయనిక ఎరువులు, సింథటిక్ దారాలు, ప్లాస్టిక్, జిగురు రంగులు, అద్దకం రంగులు వంటి వాటిల్లో గంధకిక ఆమ్లంను ఉపయోగిస్తారు. సోడా యాష్ని గాజు, సబ్బులు, డిటర్జెంట్, కాగితం తయారీలో ఉపయోగిస్తారు. దారాలు, సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, అద్దకం రంగులు, మందుల తయారీకి ఉపయోగించే పెట్రో రసాయనాలు వంటివన్నీ కర్బన రసాయనికాల్లో భాగాలు. ఇవి చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద నెలకొని ఉంటాయి. రసాయనిక పరిశ్రమ ఉత్పత్తుల్ని తిరిగి ఆ పరిశ్రమే పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంది. మౌలిక రసాయనాల్ని ఉపయోగించి పారిశ్రామిక, వ్యావసాయిక అవసరాలకు లేదా నేరుగా వినియోగ వస్తువుల్ని తయారు చేస్తారు. రసాయనిక ఎరువుల పరిశ్రమ ఈ క్రింది మిశ్రమ ఎరువుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. సో నత్రజని ఎరువులు ప్రధానంగా యూరియా, భాస్వరం ఎరువులు, అమోనియం ఫాస్ఫేట్, నత్రజని, భాస్వరం, పొటాష్. సో రసాయనిక ఎరువుల పరిశ్రమ వీటి చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి రసాయనిక ఎరువుల పరిశ్రమలు. భారతదేశంలో వాణిజ్యపరంగా ఉపయోగించుకోగల రూపంలో పొటాష్ లేదా పొటాషియం నిల్వలు లేనందున దీన్ని మొత్తంగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని ఎరువుల ఉత్పత్తిలో భారత్ స్థానం 3. నత్రజనితో పాటు మిశ్రమ ఎరువుల తయారీకి భారత్లో ఉన్న ఎరువుల కర్మాగారాలు 57. వీటిల్లో 29 కర్మాగారాలు యూరియా, 9 కర్మాగారాలు ఉప ఉత్పత్తిగా అమోనియం సల్ఫైడ్ ఉత్పత్తి చేస్తాయి. మరో 68 చిన్న తరహా పరిశ్రమలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 10 ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. గుజరాత్లోని హజీరా వద్ద ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార రంగంలో ఒక ఎరువుల కర్మాగారం ఉంది. హరిత విప్లవం తర్వాత ఈ పరిశ్రమలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ఈ రాష్ట్రాల్లో రసాయనిక ఎరువుల్లో సగం ఉత్పత్తి జరుగుతోంది. ఈ రాష్ట్రాల్లో గుజరాత్, తమిళనాడు, యూపీ, పంజాబ్, కేరళ వీటిల్లో సగం ఉత్పత్తి జరుగుతోంది రసాయనిక ఎరువుల్లో. సిమెంట్ పరిశ్రమ. దీనికి పెద్ద మొత్తంలో కావాల్సిన ముడి పదార్థాలు సున్నపు రాయి, సిలికా, అల్యూమినియం మరియు జిప్సం. రైలు రవాణాతో పాటు సిమెంట్ పరిశ్రమకు బొగ్గు, విద్యుత్ సరఫరా కూడా కావాలి. 1904లో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని
చెన్నైలో నిర్మించారు. స్వాతంత్ర్యానంతరం ఈ పరిశ్రమ ఎంతగానో విస్తరించింది. 1989లో ధర, పంపిణీలో నియంత్రణల్ని తీసేయడం, ఇతర విధానాల్లో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తిలో ఈ పరిశ్రమ గణనీయమైన ప్రగతి సాధించింది. సో ధర, పంపిణీలో నియంత్రణల్ని తీసేయడం, ఇతర విధానాల్లో సంస్కరణల వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తిలో మళ్ళీ చూడండి పాయింట్. 1989లో ధర, పంపిణీలో నియంత్రణల్ని తీసేయడం, ఇతర విధానాల్లో సంస్కరణల్ని ప్రవేశపెట్టడం వల్ల సామర్థ్యం, ప్రక్రియ, సాంకేతిక విజ్ఞానం ఉత్పత్తిలో ఈ పరిశ్రమ గణనీయమైన ప్రగతిని సాధించింది. దేశంలో 128 పెద్ద, 332 చిన్న సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. సిమెంట్ నాణ్యత పెరగడం వల్ల తూర్పు ఆసియా, గల్ఫ్ దేశాల్లో, ఆఫ్రికా, దక్షిణ ఆసియాల్లో మన దేశ సిమెంట్కి గిరాకీ పెరిగింది. నాణ్యత పెరగడం వల్ల ఉత్పత్తి, ఎగుమతుల్లో ఈ పరిశ్రమ పనితీరు బాగుంది. ఆటోమొబైల్ పరిశ్రమ 1991 ఆర్థిక విధానాల సరళీకరణ తర్వాత ఆటోమొబైల్స్ రంగంలో ఎగుమతుల్ని పెంచడం కోసం భారత్లో గల కార్మికుల లభ్యతను ఉపయోగించుకొని ఇక్కడ బహుళజాతి కంపెనీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది మన దేశంలో ఆటోమొబైల్స్కి దేశీయ మార్కెట్ని కూడా పెంచింది. ప్రజా రవాణాలో తగిన సాధనాలు లేకపోవడం కూడా దేశంలో ఆటోమొబైల్స్ రంగం పెరుగుదలకు మరో కారణం కావచ్చు. ఈ పరిశ్రమలు ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూనా, చెన్నై, కోల్కతా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరు చుట్టుపక్కల ఉన్నాయి. సమాచార సాంకేతిక విజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కిందికి వచ్చేవి: రేడియో సెట్ల నుండి టెలివిజన్స్ వరకు, టెలిఫోన్స్, చరవాణిలు, పేజర్లు, టెలిఫోన్ ఎక్స్చేంజ్, రాడార్స్, కంప్యూటర్స్, టెలికమ్యూనికేషన్కి అవసరమైన అనేక ఇతర పరికరాలు. భారతదేశానికి ఎలక్ట్రానిక్స్ రాజధానిగా ఎదిగినది బెంగళూరు. ఎలక్ట్రానిక్స్ వస్తువులకి ముఖ్యమైన కేంద్రాలు ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్కతా, లక్నో మరియు కోయంబత్తూర్. సాఫ్ట్వేర్ నిపుణులకు 18 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు ఏక గవాక్ష సేవల్ని, అంటే సింగిల్ విండో సర్వీస్ మరియు అధిక డేటా ప్రసరణ, హై డేటా కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ని అందిస్తున్నాయి. ఈ రంగం ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. 2018 మార్చి 31 నాటికి ఐటీ పరిశ్రమలో 3.8 మిలియన్లకు పైగా ఉపాధి లభించింది. వచ్చే 3-4 సంవత్సరాలకు ఈ సంఖ్య సరాసరిన సంవత్సరానికి 1 లక్ష వరకు పెరగవచ్చు. ఈ పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళలో 30% దాకా మహిళలు ఉండడం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ పరిశ్రమల్లోని బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రంగం గత 2-3 సంవత్సరాల్లో వేగంగా వృద్ధి చెందడం వల్ల విదేశీ ద్రవ్య ఆర్జనకు గణనీయంగా దోహదం చేస్తుంది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రగతి కొనసాగడం భారతదేశ ఐటీ పరిశ్రమ విజయానికి కీలకమవుతుంది. కొన్ని పరిశ్రమల ద్వారా నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి తొలి సంవత్సరాలు భారత్లో కొన్ని పెద్ద కర్మాగారాల్ని ప్రభుత్వం నడుపుతోంది, మిగిలిన వాటిని ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్నాయి. భారత పార్లమెంట్ నిర్ణయించిన విధానం కారణంగా ఇలా మన దేశంలో ప్రభుత్వం, ప్రైవేట్ పెట్టుబడిదారులను నడిపే పరిశ్రమలున్నాయి. ఆ కాలంలో భారత్లో పెద్ద పరిశ్రమలు నెలకొల్పడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాల్సి ఉండడం వల్ల ఈ రకమైన ఏర్పాటు చేశారు. అనేక పరిశ్రమలు నెలకొనడానికి మౌలిక ఉత్పాదకాలు అందుబాటులో ఉండడం ముఖ్యం. మౌలిక ఉత్పాదకాల పరిశ్రమల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే ప్రైవేట్ కంపెనీల విస్తరణకు దోహదం చేస్తుందని భావించారు. మౌలిక సరుకుల పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ డబ్బు, ఎక్కువ సమయం పడుతుండడం వల్ల ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు ఇలాంటి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేవు. ఇలాంటి పరిశ్రమలు ఉదాహరణకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. ఈ బాధ్యతని ప్రభుత్వం చేపట్టాల్సి వచ్చింది. మౌలిక సదుపాయాల్ని కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది. అవి రోడ్లు వేయడం,
రైల్వే వంటి రవాణా సేవల నిర్వహణ, విమానయాన సేవలు, నీటి సరఫరా, సహజ వాయువు మరియు చమురు వంటి పెట్రోలియం ఉత్పత్తులు. చిన్న ఉత్పత్తిదారులకు మేలు చేయడానికి అనువుగా ప్రభుత్వం ఎన్నో పరిమితుల్ని ప్రవేశపెట్టింది. అనేక పారిశ్రామిక ఉత్పత్తుల్ని చిన్న ఉత్పత్తిదారులకే కేటాయించారు. ఉదాహరణకు ఒక రకమైన బట్టను ఉత్పత్తి చేయడానికి చేనేత రంగానికే పరిమితం చేశారు. తమ ఇళ్లలో లేదా కార్యశాలలో చిన్న తరహా పరిశ్రమగా ఉత్పత్తి చేయగలిగిన వాటిని కర్మాగారాల్లో ఉత్పత్తి చేయడానికి అనుమతించలేదు. పారిశ్రామికవేత్తలు కర్మాగారాలు నెలకొల్పడానికి ముందుగా అనుమతి, లైసెన్స్ పొందేలా ప్రభుత్వం చట్టాలు చేసింది. మెరుగైన ప్రణాళిక, సమన్వయం ఉండడానికి ఈ విధానం రూపొందించింది. ఒక ప్రత్యేకమైన వస్తు ఉత్పత్తిలో ఒక పారిశ్రామిక సంస్థ గుత్తాధిపత్యం పొందుతుందన్నది ప్రభుత్వ భయం. ఇలా జరిగితే పోటీ అనేదే లేకుండా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుండి అధిక ధరలు వసూలు చేయొచ్చు. కర్మాగారాలు ఉత్పత్తి చేసే సరుకుల మోతాదుని కూడా ప్రభుత్వం నియంత్రించేది. కొన్ని వస్తువుల విషయంలో వాటి అమ్మకం ధరలను కూడా ప్రభుత్వం నియంత్రించేది. తలెత్తుతున్న సమస్యలు. ఇలాంటి పారిశ్రామిక విధానాల వల్ల కాలక్రమంలో పరిశ్రమల ప్రగతి కుంటుపడింది. ప్రభుత్వ కార్యాలయాల నుండి అనుమతి పొందడానికి ఎన్నో సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చేది. దరఖాస్తుల పరిశీలనలో పరిపాలనా సంబంధ ఆటంకాలు ఎన్నో ఉండేవి. ఇవి లంచాలనే అనారోగ్యకర పరిస్థితికి దారితీసింది. లైసెన్సింగ్ విధానాన్ని దురుపయోగం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రాజకీయ సంబంధాలు ఉన్న వాళ్ళ పట్ల, ఆర్థికంగా బలవంతులైన వాళ్ళ పట్ల పక్షపాతంతో వ్యవహరించేవాళ్ళు. వీరు ఒకటి కంటే ఎక్కువ లైసెన్స్లని చేజిక్కించుకునేవారు. ఒకదానితో ఒకటి సంబంధం లేని అనేక ఉత్పత్తులకు ఒక్కళ్ళే లైసెన్స్ పొందేవారు. 1970-80లలో భారత్లోని పారిశ్రామిక కుటుంబాల్లో చాలా వాటికి ప్రధాన పారిశ్రామిక వస్తువుల్లో ఉత్పత్తి లైసెన్స్ ఉండేది. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించడానికి చాలా తక్కువ మందికి అవకాశం దొరికేది. ప్రభుత్వం కొన్ని వస్తువుల ధరల్ని నియంత్రించినప్పుడు ఈ వస్తువుల ఉత్పత్తిదారులు అధిక ఉత్పత్తి వల్ల లాభం లేదు అని భావించేవారు. ఈ విధంగా ధరలను నియంత్రించడం వల్ల వస్తువులకు కొరత ఉండేది. ఈ కొరతలకు భారతీయ పరిశ్రమను నియంత్రించే ప్రభుత్వ విధానాన్ని, ప్రత్యేకించి దాని లైసెన్సింగ్ విధానాన్ని విమర్శించేవారు. చిన్న ఉత్పత్తిదారుల సంరక్షణకు చేపట్టిన చర్యలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పెద్ద ఉత్పత్తిదారులే చిన్న ఉత్పత్తిదారుల ముసుగులో ఉత్పత్తి చేసేవారు. భారత పరిశ్రమలో గుర్తించిన మరొక ముఖ్యమైన సమస్య కొన్ని ఉత్పత్తుల్లో నాణ్యత లోపించడం. భారత పారిశ్రామిక ఉత్పత్తిదారుల మధ్య పోటీ లేని కారణంగా నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి కావడం లేదని భావించారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న పరిశ్రమల్లో సైతం ప్రభుత్వ నియంత్రణ వల్ల పోటీ తక్కువగా ఉండేది. కొత్త యంత్రాల కొనుగోలు, కొత్త పరిశ్రమల స్థాపన వంటి వాటిపై నియంత్రణలు ఉండేవి. యంత్రాలు, ముడిసరుకులతో సహా పారిశ్రామిక వస్తువుల ఎగుమతి, దిగుమతులపై పరిమితులు ఉండేవి. ఇలాంటి అన్ని పనులకు ప్రైవేట్ ఉత్పత్తిదారులు ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందాల్సి వచ్చేది. ముఖ్యమైన పారిశ్రామిక వస్తువుల ధరల్ని ప్రభుత్వం నిర్ణయించేది. ఉత్పత్తిదారులు ఆ ధరకే అమ్మాల్సి వచ్చేది. ప్రభుత్వ నియంత్రణల వల్ల భారతీయ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందడం లేదని, సాంకేతికంగా అభివృద్ధి చెందడం లేదని, అధిక ధరలకు వస్తువులను ఉత్పత్తి చేస్తోందని చాలామంది భావించసాగారు. ప్రభుత్వ పారిశ్రామిక రంగాల విషయంలో ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రతి సంవత్సరం కొన్ని నిధులు కేటాయించేవారు. కాలక్రమంలో ఇవి స్వతంత్రమైన ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తాయని భావించేవారు. అయితే అనేక ప్రభుత్వ రంగ కర్మాగారాల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉండేది. వీటికి ప్రభుత్వ సాయం నిరంతరం అవసరం అవుతూ ఉండేది. వీటి నిర్వహణలో ప్రభుత్వ జోక్యం కొనసాగుతూ ఉండేది. ఆశించిన దానికంటే వాటి పని చాలా నిరాశాజనకంగా ఉండేది. నూతన పారిశ్రామిక విధానం. ప్రభుత్వం తాను అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాల్ని 1990లలో పునఃసమీక్షించుకొని కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. అంతకు ముందు వరకు కేవలం ప్రభుత్వానికి కేటాయించిన అనేక పనుల్లో ఇప్పుడు ప్రైవేట్ పరిశ్రమలను అనుమతించసాగారు. కర్మాగారాల్లో తయారైన వినియోగ వస్తువులు దేశంలోకి దిగుమతి చేసుకునేలా
ప్రభుత్వం చట్టాల్ని సడలించింది. భారతదేశంలో పారిశ్రామిక కార్యకలాపాల్ని ప్రత్యేకించి కొత్త వాణిజ్యవేత్తల్ని ప్రోత్సహించడానికి అనేక ప్రభుత్వ నియమాల్ని సరళీకృతం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోని పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచడానికి వాటిల్లో కొన్నింటిని అమ్మేశారు. ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించే నిధుల్ని కూడా తగ్గించేశారు. ప్రభుత్వ జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కంపెనీల్ని అనుమతించసాగారు. కొత్త సాంకేతిక విజ్ఞానం దేశంలోకి వచ్చేలా, ఉత్పత్తి చేసిన సరుకుల్ని విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహించడానికి విదేశీ, ప్రైవేట్, ప్రభుత్వ కంపెనీల్ని భారత్లో పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సహించసాగారు. పారిశ్రామిక విధానాల ప్రభావం. పారిశ్రామిక సంస్థల సంఖ్య పెరిగినా ఉపాధి మాత్రం ఆశించినంతగా పెరగలేదు. ఎక్కువగా చిన్న చిన్న ఉద్యోగాలే కల్పించబడ్డాయి. ప్రస్తుతం భారత్లో సంఘటిత రంగంగా వ్యవహరించే 2 లక్షల పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. అసంఘటిత రంగంగా పేర్కొనే 3 కోట్ల చిన్న పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి దేశంలోని 46 కోట్ల కార్మిక వర్గంలో 1/5 అంటే 1/5 ఉపాధిని కల్పిస్తున్నాయి. ఈ క్రింద ఇవ్వబడ్డ పై చిత్రం ఆ కాలంలో ఉన్న మొత్తం కార్మికుల్లో ఎంత శాతం మందికి 3 ఆర్థిక రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు ఉపాధి కల్పిస్తున్నాయో చూపిస్తుంది. సో 1972-73లో పరిశ్రమల్లో 11% ఉపాధి ఉండగా 2009-10లో 21%కి పెరిగింది. సో చూసుకోండి, ఇది పరిశ్రమల చాప్టర్ కాబట్టి పరిశ్రమల్లో ఉపాధి ఎలా ఉందో చూపిస్తుంది. చూసుకోండి, కొత్త పారిశ్రామిక విధానాల్ని ప్రవేశపెట్టాక చిన్న సంస్థల పాత్ర తగ్గి వస్తూత్పత్తిలో పెద్ద పరిశ్రమలు ముందుకు రావడం ఒక ముఖ్య పరిణామం. పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడం భారతదేశ పారిశ్రామిక విధానం మరొక ముఖ్య ఉద్దేశం. కర్మాగారాల్లో ఉపాధి పొందే కార్మికుల శాతం ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పరిగణిస్తారు. కార్మికులకు మెరుగైన జీతాలు, మెరుగైన సురక్షిత పని పరిస్థితులు, ఆరోగ్య, వైద్య సదుపాయాల్ని పరిశ్రమలు కల్పించేలా భారత్లో అనేక చట్టాలు చేశారు. అనేక కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, కాలక్రమంలో కార్మికుల్లో అధిక శాతం సంపాదన పెరుగుతుందని ఆశించిన భారత్లో ఇలా జరగలేదు. కార్మికుల్లో చాలామంది కావలసిన నైపుణ్యాలు, శిక్షణ లేకుండా చిన్న పారిశ్రామిక కేంద్రాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇవి కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తాయి. వైద్య ప్రయోజనాలు, పని భద్రత తక్కువగా ఉంటాయి. ఆశించిన దానికి విరుద్ధంగా పెద్ద పరిశ్రమలు కొత్త సాంకేతిక విజ్ఞానంతో కార్మికుల్ని తగ్గించుకోసాగాయి. యంత్రాలతో పని చేయించడం పెరగడంతో పెద్ద కర్మాగారాల్లో ఉపాధి సంఖ్య పెరగలేదు. కర్మాగార ఆధారిత వస్తువుల ఉత్పత్తి పెరిగింది. భారతదేశం పారిశ్రామికీకరణ చెందడంలో మౌలిక పరిశ్రమల్ని ఏర్పాటు చేయడం అన్నది భారతీయ నాయకులు తీసుకున్న మొదటి చర్య. ఆ పరిశ్రమలు స్థాపించడం వల్ల సంబంధిత సరుకుల ఉత్పత్తి పెరిగింది. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్స్. గత 6 దశాబ్దాల్లో ఉక్కు, సిమెంట్, ఇతర ముఖ్య ముడి సరుకుల ఉత్పత్తే కాకుండా అనేక వినియోగ ఇతర వస్తువుల ఉత్పత్తులు కూడా పెరిగాయి. భారత్లో ఉత్పత్తి అవుతున్న రవాణా వాహనాలు, పంపు సెట్ల వివరాలివి. 1950 నుండి 2011 వరకు. పర్యావరణ సమస్యలు, కాలుష్యం పెరుగుదల. పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియల్లో విద్యుత్, వివిధ రసాయనికాలు అవసరం అవుతాయి. ఉత్పత్తి క్రమంలో ఈ పరిశ్రమలు అనేక వ్యర్థాల్ని విడుదల చేస్తాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో ఇవి కాలుష్యానికి దారితీస్తున్నాయి. సో మ్యాప్స్ చూసుకోండి ఫ్రెండ్స్. వస్త్ర పరిశ్రమలు. సో నూలు వస్త్ర పరిశ్రమ, ఉన్ని వస్త్ర పరిశ్రమ, పట్టు వస్త్ర పరిశ్రమ. సో ఈ బ్లాక్ ఉన్నవన్నీ కూడా నూలు వస్త్ర పరిశ్రమలు. రెడ్ కలర్లో ఉన్నవి ఉన్ని వస్త్ర పరిశ్రమ. సో బాక్స్ షేప్లో ఉన్నవి పట్టు వస్త్ర పరిశ్రమలు. సో ఇవి భారతదేశంలోని ముఖ్యమైన ఖనిజాలు. సో బొగ్గు క్షేత్రాలు, బొగ్గు గనులు.
సో ఇది భారతదేశంలోని ఇనుము ఉక్కు కర్మాగారాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.